హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత భాష లైఫ్ స్టైల్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు మనకి ఎంతో ఇష్టమైన అరటిపండు గురించి చెప్దాం అనుకుంటున్నా. అరటిపండు అంటే ఏంటి, అరటిపండు గురించి ఏమున్నాయి చెప్పడానికి అని అనుకోవచ్చు. కానీ అరటిపండు వల్ల వచ్చే లాభాలు, అలానే మనకి కలిగే నష్టాలు కూడా ఈరోజు ఈ అరటిపండుని చూడగానే నాకు మీతో కూడా షేర్ చేసుకోవాలి, మీకు కూడా ఒక సజెషన్ ఇవ్వాలని అనుకుంటుంటాను. ఎందుకంటే నాకు ఈ డౌట్ వచ్చింది, నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసాను కాబట్టి. ఎందుకంటే మనకు కూడా తెలీదు మనం అరటిపండు తీసుకుంటే ఏమేమి అవుతాయి, మనకి ఏమేమి ఎలాంటి మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అలానే మనకి ఎన్ని మంచి జరుగుతాయి అనే దాని గురించి అయితే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నానండి. అరటిపండు అంటే అది అంత తేలిగ్గా తీసి పారేయకూడదు. ఎందుకంటే మనకి హెల్త్ పరంగా మంచి చేసేది అది, అలానే కొంచెం మనకి చెడు చేసేది కూడా అదే. నా ఒపీనియన్ కాదు, ఇది అందరి ఒపీనియన్ కూడా. ఏం ఇష్యూస్ వస్తాయంటే ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరంగా అయితే చూద్దాము. ఓన్లీ అరటిపండు గురించి మాత్రమే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ప్రెగ్నెన్సీ ఉంటారు కదా, వాళ్ళు ఏమేమి తినాలి, అలానే ఏంటి ఇది మునగాకు, జామకాయలు ఉంటాయి కదండి, జామకాయలు, కల్లగడకాయలు, పప్పాయకాయ, అనానస్కాయ, ఇలా ఫ్రూట్స్లో అయితే గోంగూర, వెజ్ మామూలు తరకారీలో కానీ చెప్దాం అనుకుంటున్నా. గోంగూర, మునక్కాయలు అలా ఉంటాయి కదా. ప్రెగ్నెంట్ వాళ్ళు తీసుకోవాలా వద్దా అదే నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా చెప్తాను. ఈ వీడియోలో మనం అరటిపండు ఎవరు తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి, చిన్నపిల్లలు తీసుకోవాలా, పెద్ద పిల్లలు తీసుకోవచ్చా, అలానే ప్రెగ్నెంట్ ఉండేవాళ్ళు మనం ఎలా తీసుకుంటే మనకి హెల్త్ ఇష్యూస్ అనేది రావు, మంచిగా ఉంటుంది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందామండి ఈరోజు. ముందుగా అయితే నార్మల్గా ఉండేవాళ్ళు తినొచ్చా వద్దా అని చాలా సందేశం అయితే ఉన్నాయి చాలా మందికి. ఏంటంటే అరటికాయ తినడం వల్ల వాయు అనేది వస్తుందండి. అది చాలా మందికి తెలుసో తెలియదో నాకు కూడా తెలియదు. అరటికాయ ఎక్కువ తింటే వాయు వస్తాయి. వాయు అంటే ఫిట్స్ లాగా వస్తుంది కదా, వాళ్ళకి ఎక్కువ ఇది మంచిది కాదు అని చెప్తాను. ఫిట్స్ వస్తారు కదా, వాళ్ళు అరటిపండు తినకూడదు, చాలా మట్టిగా తగ్గించుకుంటే చాలా మంచిది. అలానే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే 5 months 6 months నిండేంత వరకు అయితే అస్సలు అరటిపండే తీసుకోవద్దు. ఎందుకు తినకూడదు అంటే బాబు ఉంటారు కదా, బాబుకి లోపల కొంచెం అలా ఇష్యూస్ వస్తుంటాయి. అందుకోసమే డాక్టర్లే సజెషన్ ఇస్తారండి అరటిపండు తీసుకోకూడదు అని. 5-6 months నిండేంత వరకు అరటిపండు అయితే అస్సలు తీసుకోకూడదు. అలానే నార్మల్గా ఉండే పీపుల్స్ ఎప్పుడు తీసుకోవాలి అంటే అరటిపండుని నార్మల్గా ఎవరైనా బాయ్స్ అండ్ గర్ల్స్, అలానే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు అరటిపండు తీసుకుంటే మంచిగా ఉంటుంది అంటే మార్నింగ్ టైంలో అస్సలు తీసుకోకూడదు. అంటే పరగడుపున తీసుకుంటే కడుపులో తిప్పడం, అలా నీరసంగా అవడం అవుతుంది. ఎందుకు, అరటికాయ మంచిదే కదా, మంచి మనకి బాగుంటుంది కదా అంటే మనం భోజనం చేయకోకుండా ముందు తింటే చాలా నీరసంగా అయ్యేది, కడుపులో తిప్పేది, తల భారం అయ్యేది, తలనొప్పి అలా కొంచెం వస్తూ ఉంటుంది. అందుకోసమని పరగడపునే అస్సలు తీసుకోకండి. పొద్దున పూటలు కూడా అంతేనండి. మీరు ఏమైనా టిఫిన్ అలా తినిన తర్వాత అలా తీసుకోకూడదు. నార్మల్గా అయితే లేదు నేను తీసుకోవాలి అంటే కంపల్సరీగా తీసుకోవాలి అంటే పర్లేదు, అలాంటి వాళ్ళకి తీసుకోండి, మనకేం కాదు అంటే. అలానే ఈవినింగ్ పూట కూడా, అసలు ఈవినింగ్ అంటే పనుకునే ముందు అన్నం తినిన తర్వాత తీసుకోవచ్చండి అరటిపండు, ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఇది నార్మల్గా మనం అరటిపండు తీసుకునే టైం వచ్చేసి మధ్యాహ్నమే అండి. చక్కగా కడుపు నిండా భోజనం చేసి ఉంటాం కాబట్టి ఫ్రూట్స్ అనేవి ఏమన్నా కానీ అన్నం తినిన తర్వాత మనం కొంచెం ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. అన్నం తినుకోకుండా ఓన్లీ ఫ్రూట్స్ ఒకటే తింటుంటే మాకు బలం వస్తుంది, బ్లడ్ పడుతుంది అంటుంటే అది నిజంగా కాని పని. బరే ఫ్రూట్సే తీసుకోకూడదండి, దానికి ఫలితంగా అన్నం కూడా తీసుకోవాలి మనం. అలానే ఫ్రూట్స్ వల్ల వచ్చే లాభాలు కూడా చెప్తాను చూడండి. ఫ్రూట్స్ తింటే ఎక్కువ జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. నిజంగానండి, హెయిర్ ఫాల్ అంటే ఎంటికలు ఊడడం అస్సలు ఊడవు. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా అన్నీ ఫాలో అయ్యాను, టిప్స్ అన్నీ ఫాలో అయ్యాను. ఎక్కువ దాలింబరకాయలు, అలానే కల్లంగుడికాయలు, యాపిల్ కాయలు, అరటికాయలు, చిన్న అరటికాయలు వస్తాయి కదా, అవంటే హెల్త్ చాలా చాలా మంచిది ఆడవాళ్ళకి. ముఖ్యంగా చిన్న అరటికాయలు తినడం వల్ల ఆడవాళ్ళకి వైట్ ముట్ట అనేది అవుతుంది కదా, అస్సలు కాదండి. మామూలు ఇలా
పెద్దగా ఉండే అరటికాయలు ఉంటాయి కదా, అవి తింటే కొంచెం ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. చిన్న అరటికాయలు అయితే ఆడవాళ్ళకి చాలా మంచిది. అలానే జుట్టు ఊడుకోకుండా ఉంటుంది ఇలా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల. చిన్న పిల్లలకి పెట్టొచ్చా అని చాలా మంది సందేశం. నిజంగా నేను కూడా యూట్యూబ్లో చాలాసార్లు సెర్చ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా చిన్న బాబు ఉన్నాడు కదా, ఇంకా నాకు ఎప్పుడు తీసుకోవాలో తెలుసు. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డాక్టర్స్ చెప్పారు నాకు ఇలాంటి టైంలో తీసుకోవాలి, ఇలాంటి టైంలో తీసుకోవాలి అని. కానీ చిన్న పిల్లలకి ఎలా పెట్టాలో నాకు కూడా తెలియదు కదండి. అలా మనం ఎప్పుడు పడితే అప్పుడు అరటికాయ పెట్టలేము. ఎందుకంటే వాళ్ళకి కఫ అనేది ఎక్కువ కట్టుకుంటుంది. మెయిన్గా చెప్పాలంటే అరటికాయ తినడం వల్ల కఫ అనేది ఎక్కువ కట్టుకుంటుంది. పిల్లలకి ఇంకా కఫ తీసుకోవడం రాదు కదండి. మనమైతే పళ్ళు తోమేటప్పుడు కఫ అనేది ఈజీగా తీసేస్తాం. చిన్నపిల్లలు కఫ తీసేసే కాదు కాబట్టి చిన్నపిల్లలకి వాళ్ళు మింగాలి, అన్నం తింటారు కదా, అన్నం తినే నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఏదన్నా మింగేటట్లుగా ఉంటే మాత్రం అరటికాయ అనేది పెట్టాలి. కొంచెం కొంచెం ఇట్లా నున్నగా చేసి పెట్టాలి. అప్పుడు వాళ్ళు ఈజీగా మింగాలి. ఎక్కువ పెట్టకండి, మళ్ళీ గొంతులో ఇరుక్కుపోతుంది. చిన్న చిన్నగా ఇలా మెత్తగా ఇట్లా స్మాష్ చేసినట్లు చేసి కొంచెం పెట్టండి. 6 months పైన అయిండే పిల్లలకు మాత్రం పెట్టండి. మళ్ళీ పెట్టమన్నారు కదా అని చిన్న చిన్న పిల్లలకే తినిపియకండి, మళ్ళీ వాళ్ళు మింగలేరు కదా, అందుకని చెప్తున్నా. అని చిన్న పిల్లలకి ఎప్పుడెప్పుడు పెట్టాలంటే మళ్ళీ మార్నింగే పెట్టేయకండి. పిల్లలకి అంత శక్తి ఉండదు, జీర్ణించుకునే శక్తి. వాళ్ళకి ఎప్పుడు పెట్టాలంటే మధ్యాహ్నం పూట మాత్రమే పెట్టాలి. మధ్యాహ్నం అంటే కొంచెం ఏమైనా తినిపించి ఉంటాం కదా అన్నము, అలా అప్పుడు తినిపించేప్పుడు మాత్రమే వాళ్ళకి మనం అరటికాయ అనేది పెట్టాలి. ఇంకా మామూలు నార్మల్ పీపుల్స్ అయితే ఇంకా ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా తినచ్చు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం నార్మల్గా అప్పుడే వాళ్ళకి ఏజ్ అనేది ఒక లిమిటెడ్గా వచ్చింటుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే నేను మామూలుగా పీపుల్ గురించి చెప్తున్నా అంటే వాళ్ళు పనికి అలా వెళ్తుంటారు కదా, పనికి వెళ్ళేటప్పుడు ఏమంటే వాళ్ళకి పని చేసుకునే కాదు, అప్పుడు ఎక్కువ స్ట్రగల్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అరటికాయ తీసుకోవడం వల్ల చాలా నీరసం వచ్చేస్తుంది పరగడుపుకి. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. మీరు బాగా హెల్తీగా ఉండాలంటే మార్నింగే పరగడుపున వెళ్ళిరు తాగినా ఏం కాదండి, కానీ అరటికాయ మాత్రం తినకండి. అలానే కొంతమంది ఆడవాళ్ళకంటే ఆడవాళ్ళకి కాదు, అమ్మాయిలకి ఫస్ట్ న్యూగా మెచ్యూర్ అయింటారు కదా, కొత్తగా మెచ్యూర్ అయ్యే వాళ్ళకి మాత్రము ఇది మాత్రం లాస్ట్గా చెప్తున్న టిప్ అండి. లాస్ట్గా మెచ్యూర్ అయిన పిల్లలు ఏటేటో తినకూడదు అంటే అరటిపండు పీరియడ్ సమయంలో అసలు అరటికాయ అనేది తీసుకోకండి. ఎందుకంటే బ్లీడ్ అనేది ఎక్కువ అవుతుంది అరటికాయ తినడం వల్ల. ఇలా స్కూల్కి వెళ్తుంటారు కదా పిల్లలు, అక్కడ కొంచెం అనేజ్గా ఫీల్ అవ్వచ్చు పిల్లలు, అందుకోసమని చెప్తున్నా. అలానే పెరుగు కూడా తీసుకోకండి. చాలా మందికి తెలియదు ఈ విషయము, పెరుగు తీసుకోవాలా వద్దా అని. పెరుగు కూడా తీసుకోకూడదండి. చిన్నపిల్లలకి ఇప్పుడు చాలా ఇంకా ఒక 10 సంవత్సరాలకే వాళ్ళకి తెలియని వయసులోనే అలా అవుతూ ఉంటారు కదా, ఓణీల ఫంక్షన్ అలా చేసుకుంటుంటారు కదా, అందుకోసం అని చెప్తున్నా. పెరుగు అరటి పండుగకి చాలా దూరంగా ఉండండి. అలానే ఎక్కువ చల్లనీళ్ళు ఆడకూడదు. పచ్చి టెంకాయ ఉంటుంది కదా, అది కూడా తీసుకోకూడదండి. నేను ఈరోజు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే చాలా మందికి ఉపయోగపడుతుందండి. నేను సెర్చ్ చేస్తాను, నిజంగా ఎవరు చెప్పలేదు, యూట్యూబ్లో నార్మల్గా ఎవరు పెట్టలేదు. చిన్న పిల్లలకి ఇలా అరటిగా ఒలిచేసి ఇచ్చేసిన్నారు. చిన్న పిల్లలకి వాళ్ళు ఇట్లా తింటూ గొంతులోకి అనేది ఇరుక్కోబోతుంది, అది ఈజీగా వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. కానీ వాళ్ళకి మింగడానికి అంత పేషెన్స్ ఉండదు, చిన్నపిల్లలకి అంత కెపాసిటీ ఉండదు. కాబట్టి నేను కొన్ని తెలుసుకున్నా కాబట్టి మీకు కూడా చెప్తున్నా. తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అయితే నాకు మంచి చిట్కాలు అయితే అన్నీ తెలుసు నేను, ఎందుకంటే రోజు పాటిస్తుంటా కాబట్టి. మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలానే నెక్స్ట్ వీడియోలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాదు, నేను కంపల్సరీ చేసి పెట్టాలని అనుకుంటున్నా. ఫుడ్ ఏం తీసుకుంటే ప్రెగ్నెన్సీ తప్పుడు ఇలా ఎండల కాలం మనకి ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చల్లని వస్తువులు మాత్రమే తీసుకోవాలి ఎండల కాలము. అలానే చలి వేస్తున్నప్పుడు వేడిగా ఉండే వస్తువులు మనం తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఈ మొత్తం అన్ని నేను పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. తప్పకుండా మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది ఛానల్ పెట్టాలా వద్దా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. కానీ నేను కూడా ఒక ఇంటి అమ్మాయినే కదా, కొన్ని నాకు తెలిసిన వరకు అందరితో షేర్ చేసుకుందామని ఈ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. మీతో కూడా అన్ని విషయాలు ముందు షేర్ చేసుకుంటుంటా. అందరికీ థ్యాంక్స్ అండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండే మంచిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.